హెబ్రీలు 6వ అధ్యాయము 3 వచనము చదువుకున్నాం కదండి. ఇందులో ఒకసారి వెలిగింపబడి, ఒకసారి సత్యం తెలుసుకొని, ఒకసారి దేవుల్లో కూర్చి, మరలా అంతేకాకుండా రక్షణ కూడా తీసుకొని అన్ని విషయాల్లో అన్నిటిలోనూ పాటలు పాడడంలో కానీ, సాక్ష్యములు చెప్పడం కానీ, సన్నిధులకు ఏకీభవించడంలో కానీ పరలోక సంబంధమైన వరములను రుచి చూచారు. ఆల్రెడీ ఒకసారి రుచి చూచారు. ఒకసారి రుచి చూచి వారు ఏం చేస్తున్నారంటే ఇంకా ఏమన్నా ఉందండి, రాకడ విషయాలు, రాబో యుగ సంబంధమైన విషయాలు, ప్రభు మెస్సియా మరలా రాకడ కింద వస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఆ ప్రభావమును కూడా తెలిసిన వారు ఏమైపోయారంట, తప్పిపోయిన వారు. దేవుడు ఏం చెప్తూ ఉన్నాడండి, తప్పిపోయిన వారు, వారందరూ కూడా తప్పిపోయిన వారు. చూడండి, అన్యుల సంగతి పక్కన పెట్టండి. దేవునిలో ముందుగా దేవుని ప్రజలు ఏ విధంగా, ఇజ్రాయేలీ మనము ఏ విధంగా ఉన్నామో దేవుడు మన మనస్తత్వాలను బట్టి ఇక్కడ పౌలు గారు వాక్యానం చెప్తూ ఉన్నారు. అన్నీ తెలిసి రుచి చూచి స్వస్థతలు పొంది, రోగం నుంచి విడుదల పొంది, స్వరము విని దర్శనములు పొంది ఏమైపోతూ ఉన్నామంటే తప్పిపోయిన వారిని, తప్పిపోయిన వారు, పెడద్రావి పొట్టిన వారు, వారు ఏం చేస్తున్నారంటే దేవునిని మరలా సిలువ వేస్తున్నారు. ఈ రోజున మనము అందరం కూడా సిలువ శ్రమ ధ్యానములు చేస్తున్నాం. ఒకసారే కదా ఏసారి సిలువ అని మనం తలంచుకొని బాధపడుతూ ఉంటాం, ఏడుస్తూ ఉంటాం, మనం అందరం సిలువ పాటలు పాడుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ పౌలు గారు ఏం చేస్తున్నారంటే మనము మరలా సిలువ వేస్తున్నాం అంటాడు. ఒకసారి వేసింది, ఒకసారి కాదు, మరలా వేస్తూ ఉన్నాము, మరలా బాధ పెడుతూ ఉన్నాము. ఒకసారి గాయపడిన వ్యక్తిని మరలా గాయపరుస్తూ గాలిపోతుంటే అది ఇంకా అధికమైన బాధ కాదండి, అది ఇంకా బాధ. దాన్ని మరలా అదే శ్రమని మనము కలిగిస్తూ ఉన్నాము. ప్రతి దినము దేవుణ్ణి దుఃఖపరుస్తూ ఉన్నాము. ఏ విధముగా చూడండి, తప్పిపోయి వక్ర మార్గముగా వెళ్ళిపోయి బాహాటముగాని అవమానపరుస్తూ ఉన్నాం, వీధులలో అవమానపరుస్తూ ఉన్నాం, అన్యుల ఎదుట అవమానపరుస్తూ ఉన్నాం, దేవుడి సంఘం ఎదుట అవమానపరుస్తూ ఉన్నాం, మరలా సిలువ వేస్తున్నాము. అన్ని విధాలుగా గృహములోను, ఆ బంధుమిత్రుల్లోను అందరి దగ్గర అవమానపరిచి మరలా సిలువ వేయిస్తూ ఉన్నాము. ఇక్కడ చూడండి, అది గొప్ప అన్యాయమైన స్థితి, అది గొప్ప గాయము చేసే స్థితి. ఇక్కడ చూడండి, ఇక్కడ 4 మాటలు నేను చదివిన దాంట్లో 4 మాటలు ఉన్నాయి. మరలా అనే మాట, మరలా ఇంకొకటి సిలువ వేయచ్చు, మారు మనస్సు అంటే పశ్చాత్తాపము, మరలా నూతన పరచుట. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను చెప్పాను కదా, అన్ని విషయాల్లోనూ మనం ఏం చేస్తున్నామో గాయపరుస్తూ ఉన్నాము. అయితే పశ్చాత్తాపము పడకుండా, మారు మనస్సు పొందకుండా ఈ విధముగా గాయపరుస్తూ ఉన్నట్లయితే 4 సందర్భాల్లో మనము పశ్చాత్తాపం లేని మనస్తత్వాలు కలిగి ఉన్నట్లుగా ఇది అయ్యగారి మెసేజ్లోంచి నేను తీసుకోవడం జరిగిందండి. 4 అంశాలుగా ఆయన 7 తీసుకున్నారు, కానీ నేను ఇంపార్టెంట్ 4 అంశాలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. పశ్చాత్తాపము లేకుండా మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నామో అనే దానికి 4 మనస్తత్వాలు మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. మొట్టమొదటి, కూర్చున్న వారిలో ఎవరిలోనైనా మారు మనస్సు లేని స్థితి ఉన్నదో లేదో ఎవరి మటుకు వారే పరీక్షించుకోండి అన్నారంటే, మొట్టమొదటగా ఎవరికి వారు మారు మనస్సు లేని స్థితి అనగా పశ్చాత్తాపము లేని స్థితి ఎవరికైనా ఉన్నదో లేదో తెలుసుకోండి అన్నప్పుడు మొదటి దశలో ఏంటంటే ఎవరికి వారు ఏమనుకుంటున్నారంట, మొదటి దశ నాలో ఏ పాపమో లేదు అనుకుంటున్నారంట. పశ్చాత్తాపము
పడలేని స్థితి. నాలో ఏమీ పాపము లేదు, నేను పరిశుద్ధుడను, నాకు అంతా తెలుసు, ఈ విధంగా అనుకుంటున్నారంట. అది మొదటి దశ. ఇది మంచిదా చెడ్డదా చెప్పండి? పశ్చాత్తాపము లేని స్థితి, మారు మనస్సు లేని స్థితి, నేను నీతిమంతుడిని అని ఆయన తీర్పు తీర్చుకునే స్థితి. ఇలాగే నేను చెప్పాను కదండి, పరిసయ్యుడు ఇలాగే ప్రార్థన చేశాడంట దేవాలయంలోకి. నేను చాలా నీతిమంతుడిని, వాడికిలాగా అప్పుకోళ్ళలాగా నేను దొంగతనాలు చేయలేదు, నికృష్ట పని చేయట్లేదు అని ఈ విధముగా ప్రార్థన చేస్తున్నాడు అంట దేవాలయంలోకి వచ్చి. అయితే ఆ పక్కవాడు వచ్చి ఏమంటున్నాడు, సుంకరి నేను తల ఎత్తడానికి కూడా ఆయన చాలా కన్నులు ఎత్తడానికి పశ్చాత్తాపంతో క్షమాపణ అడుగుతూ ఉన్నాడు. ఈ ఇద్దరిలో ఎవరి ప్రార్థన దేవుడు అంగీకరించాడు? పరిసయ్యుడిది కాదు, సుంకర ప్రార్థన అంగీకరించాడు. చూసారా, పశ్చాత్తాపము ఆయనలో ఉంది. ఈయనేమంటున్నాడు, నేను చాలా నీతిమంతుడిని, వాడికిలాగా దొంగన కాదు, లేకపోతే వీడికిలాగా వాడికిలాగా అని చెప్పి నేను అన్నిటిలోనూ పెర్ఫెక్ట్గా ఉన్నాను, దశంభాగాలు ఇస్తున్నాను, వారానికి 2 మార్లు ఉపవాస ప్రార్థన చేస్తున్నాను అనుకుంటున్నాడు. ఆయన తీర్పు చెప్పుకుంటున్నాడు. ఆ ప్రార్థన దేవుడికి ఇష్టం అవ్వలేదు. ఈ రోజున చూడండి, మనం అందరము ఏ స్థితిలో ఉన్నాము? పశ్చాత్తాపము లేని, అనగా ఇక్కడ ఏంటంటే విషయము, ఆయనలో తప్పు ఏముందో తెలుసుకోలేని స్థితిలో ఉన్నాడు. మొదటి దశ, ఆయనలో ఏముందో గమనించుకోలేని స్థితిలో ఉన్నాడు. చూసారా, ఇది ఎంతో వేదన. ఆయనలో ఏముందో తెలుసుకోలేని స్థితిలో ఉంటారన్నమాట అండి. ఈ స్థితి అంతా సరిగానే ఉంది అనుకుంటూ ఉంటారు, కానీ ఆ దోషాన్ని కనిపెట్టలేని స్థితి మొదటి దశలో ఉన్నారు. ఇది మొదటి శిలువ, బాధ పెట్టడము మొదటి శిలువ. రెండవది చూడండి, వారిలో తప్పు ఉన్నప్పటికీ వారికి విచారమే ఉండదు, అనగా వారిలో దోషము ఉన్నదని తెలుసు, వారికి తెలుసు. రెండవ దానిలో వారికి దోషం ఉన్నది తెలుసు, పాపం ఉన్నదని తెలుసు, అయినను వారికి ఏముండదంటే విచారము, దుఃఖము, పశ్చాత్తాపము అనేదే ఉండదు. రెండవ దశ చూడండి, విచారము లేకపోయేటవి భయంకరమైన స్థితి. ఇక్కడ ఒక వరండా ఉంది. వరండా ఉన్నప్పుడు చూడండి, అందరూ కూడా అక్కడ డస్ట్ అంతా ఉంది. డస్ట్ అంతా ఉన్నప్పుడు ఆ మురికి పోవడానికి ఆ తల్లులు, కుమార్తెలు ఏం చేస్తారండి? వాటర్తో కడిగేస్తారు. వాటర్తో కడిగేసినప్పుడు అదంతా ఏమవుతుంది? శుద్ధి అవుతుంది. అలాగే ఈ డస్ట్, ఈ పాపము కన్నీటి ప్రార్థనతో ఏమైపోతుందంట? అదంతా కూడా తుడిచిపెట్టుకుపోతుంది అన్నమాట అండి. అయితే ఇక్కడ అయ్యగారు రాసిన దాంట్లో అలాగ నాకు కొట్టుకొని కన్నీరు కానీ, చింత కానీ, బాధ కానీ, బోధ కానీ ఈ మన ప్రభువునకు అలాగే ఈ దినాలలో కనిపించటం లేదంటండి. ఈ దినములలో అటువంటి కన్నీరు కానీ, ఆ బోధ కానీ, అలాగే చింత కానీ ఈ రోజున కనిపించటం లేదంటండి సంఘాల్లో. ఈ సంఘాలలో ఈ విషయాలు గమనించవలసిందిగా ప్రభు పేట కోరుతూ ఉన్నాను. ఇది ప్రభువునకు మరి ఒక బల్లెపు పోటు. ఇది ప్రభువునకు బల్లెపు పోటు. చూడండి, గాయము చేస్తూ ఉన్నాము. అయితే ఇక్కడ చూడండి, ఒక దినాన్న ఒక చర్చిలో, గుడిలో అది రాత్రి సమయంలో 70 మంది స్త్రీలతో ప్రార్థన చేస్తున్నారంటే కన్నీటితో భయంకరంగా ప్రార్థన చేస్తున్నారు. దూరంగా ఉన్న ముసలామికు వినిపించింది. ఆమె తలంచిందంట. ఏం తలంచిందంటే, అక్కడ ఆ గుళ్ళో ఎవరో చనిపోయి ఉంటారు. ఆ ఏడుపులకి, ఆ శబ్దాలకి ఆమె ఏమనుకుందంటే, చనిపోయి ఉంటుంది, ఎవరో చనిపోయి ఉంటారు. ఏమ్మా, మీరేమనుకుంటారు? అంటే ఇంకోలా అనుకుంటున్నారేమో, ఆమెతో చెప్తున్నారేమో. అలా భావించి దగ్గరకు వచ్చిందంటండి. దగ్గరకు వచ్చి గుళ్ళోకి వచ్చి అందరూ కన్నీరు కారుస్తున్నారంట. రాత్రి 1 గంట సమయంలో
అయితే 1 గంట సమయంలో పశ్చాత్తాపడుతూ ఉన్నారు. అయితే ఆమె వచ్చి ముసలామె కూడా కూర్చుంటే ఆమెకు కూడా కన్నీరు వచ్చిందంటండి. ఆమె కూడా కన్నీరు కార్చిందంట. కానీ ఎప్పటి నుంచో సన్నిధిలో ఉంటున్న ఒక అమ్మాయికి కన్నీరు రాలేదంటండి. అయ్యగారు అంటూ ఉందంట, నాకైతే కన్నీరు రాలేదంటే ఆమె నీ సమస్యది, నీ సమస్య అది నీకు పశ్చాత్తాపం పడాలని అనగా నీకు కలగాలి అని చెప్తూ ఆయన్ని హెచ్చరించినట్లుగా చూస్తూ ఉన్నాం. మరలా భక్తి విశ్వాసం ముందుకి నడిపించినట్లుగా చూస్తున్నాం. చూడండి, పశ్చాత్తాపం లేనిది అది 2వ బల్లపు పోటు. 3వది ఉన్నదని చెప్పడు, లేదని చెప్పడు. బహు హోందాగా ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంటాడనమాట. అంటే దోషము ఉన్నదని చెప్పడు, లేదని చెప్పడు, హోందాగా కనిపిస్తాడనమాట అండి. ఇది 3వ సిలువ అనగా చూడండి. ఇంకా ఉదాహరణలు ఎక్కువ తీసుకుంటే ఇంకా ఎక్కువ చాలా వస్తూ ఉంటాయండి. అయితే ఒక ఉదాహరణ, చిన్న ఉదాహరణ మీ ముందు ఉంచుతూ ఉన్నాను. అయితే ట్రైన్ ఆగిందంటండి. ట్రైన్ ఆగినప్పుడు అందరూ కూడా దిగుతూ ఉన్నారు. దిగుతూ ఉన్నప్పుడు అక్కడ తలుపు దగ్గర టీసీ నుంచున్నాడంటండి. టీసీ నుంచున్నప్పుడు వారు టికెట్ తీసుకున్నది ఆయనకి అప్పచెప్పి వెళ్ళిపోతూ ఉన్నారు. వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆ టీసీ పక్కనే ఒక జవాన్ నుంచున్నాడంటండి, ఒక ఆఫీసర్. ఆయన ఏంటంటే చూపుతోనే కనిపెట్టగల స్థితి గలవాడు. ఒక్కొక్కరు బాడీ లాంగ్ పోలీసులు చూడండి, అంతా కూడా నిజం చెప్తున్నాడు, అబద్ధం చెప్తూ ఉన్నాడనే వారి కళ్ళుని బట్టి, బాడీ లాంగ్వేజ్ని బట్టి వాళ్ళకు సిలబస్ ఉంటుంది. వాటిని బట్టి చెప్పగలుగుతూ ఉంటారు. వీడు తప్పు చెప్తున్నాడు, అబద్ధం చెప్తున్నాడు అని చెప్తారు. అదొక కోర్సు. అలా ఒక జవాన్, ఒక ఆఫీసరు టీసీ పక్కన నుంచున్నాడు అంటాడు. చక్కగా దిగుతూ ఉన్నాడంట. ఇన్షర్ట్ చేసుకొని చక్క హోందాగా దిగుతూ ఉన్నాడంట. దిగుతూ ఉంటే ఆయన దగ్గర ఏం లేదు, టికెట్ లేదు. చూసారా, ఆయన తప్పు ఒప్పుకోవటం లేదు, ఉందని చెప్పటం లేదు. చూసారా, ఆయన హోందాగా ఉంటూ ఉన్నాడు. ఆయన దగ్గర ఏ క్షమాపణ లేదు, ఏ పశ్చాత్తాపం లేదు. ఆ జవాన్ ఆయన దగ్గరికి ఆఫీసర్ వచ్చి ఏది అంటే టికెట్ చూపించలేకపోయాడు. అది ఆయన్ని దొంగగా నిర్ధారించి ఉన్నారు. ఇది 3వ సిలువ. ప్రభు చూడండి, ఈరోజు మనం అందరము అయితే ఇక్కడ మనం అందరము కూడా మరలా అబద్ధమాడుతున్నాం. అబద్ధమాడితే గమ్మును ఏమంటారో తెలుసండి, ఈడు దేవుణ్ణి నమ్ముకుంటున్నాడు రా, చర్చికి వెళ్తాడు అంటారా. ఈడు మళ్ళీ అది ఒక సిలువ, అదొక గాయమే. ప్రతి దినము ఏ తప్పు చేసినా బూతులు అర్థం అనుకో, ఈవిడే అక్కడ పదరా అని చెప్తారు అంటారా. అది గాయమే. ఇలా విభిన్నము ప్రతి విషయంలోనూ గాయపరిచే వారముగా ఉన్నాం. అయితే 4వది దేవుడు దయగలవాడు అనుకొని తమ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తారు. 4వది దయగలవాడు, క్షమిస్తాడు కదా, కరుణ కలిగి ఉన్నాడు కదా అని చెప్పి ఎగేన్ ఏం చేస్తారంటే తప్పు వదలకుండా అది కంటిన్యూ చేస్తారు. అది మారు మనస్సు లేని స్థితి, పశ్చాత్తాపము లేని స్థితి. ఆ స్థితి గల వారిని ఈ 4 మనస్తత్వాలు దేవుడు మన ముందు ఈరోజు నుంచి ఉన్నారు. మనం ఏ స్థితిలో ఉన్నామో, మనం ఏ విధముగా గాయపరుస్తూ ఉన్నామో, గాయపరిచి తప్పుకునే స్థితిలో ఉండి అలాగే తెలుసుకొని ప్రాయశ్చిత్తం పడి, అలాగే మనమందరము కూడా ఇకనే 40 దినముల్లో విమోచన గానములు పాడవలసిన వారమై ఉన్నాం. సంతోష గానములు పాడవలసి ఉన్నాం. అయితే అన్ని దోషములు కడుగుకొనవలసిన వారమై ఉన్నాం. ఇదే మీ ముందు ఉంచవలసిన అంశములు. అయితే ఇక్కడ దయగలవాడు అంటూ ఉన్నారు కదా, నిజమే దయగలవాడే. కానీ చూడండి, కుక్క ఏం చేస్తుందండి, ఏం చేస్తుంది, వాంతి చేసుకొని మరలా దాని దగ్గరికి వెళ్తారు. పాపం మరలా చేసేవాడి స్థితి కూడా అదే. ఒకసారి విడిచిపెట్టి మరలా దాని జోలికే వెళ్తూ ఉంటారు. చూడండి, మరలా దయగలవాడు అనే దానికి కింద చిన్న వచనము చదువుకుందాం. ఆ చదువుకొని ముగించుకుందామండి. ఇక్కడ ఏమంటూ ఉన్నాడంటే హెబ్రీ 6వ అధ్యాయము కింద చూడండి. ఎట్లనగా
భూమి తన మీద తరచుగా కురియు వర్షము త్రాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడనో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును. ఇక్కడ చూసారా, భూమి అయితే దాని కృప పొందుతోంది, దేవుని యొక్క దయ పొందుతుంది, ప్రేమ పొందుతుంది. పొంది ఆ చిలకరి జల్లుని ఆస్వాదించుకొని మేలైన పంటను ఎవరికిస్తుంది? మనకిస్తుంది. మేలైన పంటను మనకిస్తుంది. మనకేం కలుగుతుంది? సంతోషం కలుగుతుంది. దాని వలన వ్యవసాయదారుడికి, యజమానికి సంతోషం కలుగుతుంది కదండి. ఫ్రూట్ఫుల్గా ఫలిస్తుంది. అటువంటి ఫలించే చెట్టుని ఎవరైనా నరికించేసుకుంటారా? నరికించరు. అనగా దేవుడు దయ చూపుతూ ఉన్నాడు, కృప చూపుతున్నాడు, చల్లని చిరుజల్లుని కురిపిస్తూ ఉన్నాడు. దానిని, ఆ కృపని, దయను, క్షమాగుణమును, పాప క్షమాపణను, సమస్యమును వినియోగించుకొని ఏమవుతుందండి? మంచి ఫలములు ఇస్తూ ఉన్నప్పుడు దేవునికి సంతోషము. చక్కగా ప్రేమ దయ చూపించాను, కరుణ చూపించాను, పాపం విడిచి చక్కగా ఫలించిందని దేవుడికి ఏం కలుగుతుందండి? సంతోషం కలుగుతుంది. అలా కాదు, ముళ్ళ పడుతుంది కదా వర్షం, మందే పోయింది అని చెప్పి పొలంలో ముళ్ళ పొదలో, గుచ్చలో ఇవి ఎదుగుతూ ఉన్నాయి. బాగా పడుతుంది ఏదైతే ఏంటి అని చెప్పేసి ఇవి ఎదుగుతూ ఉన్నాయి. ఏవండి? ఆ కృపని, దయని, కటాక్షాన్ని ఈ విధంగా ఉపయోగించుకుంటున్నాం. ముళ్ళగొందలు ఏం చేస్తాడండి? దాన్ని యజమాని అవి ఉంచుకుంటాడు, నరికి అవతల కాల్చి వేస్తాడు. ఈ విధముగా పనికిరాని అయితే దయని, కృపను, కటాక్షమును ఈ రోజున, చిరుజల్లుని ఏ విధముగా ఉపయోగించుకుంటున్నాం? ఈ రోజున ముళ్ళగొచ్చలు పొందుతున్నామా, లేకపోతే ఫ్రూట్ఫుల్గా ఫలిస్తూ ఉన్నామా? ఫలించు పట్ల దేవుడికి ఏం కలుగుతుందండి? సంతోషం కలుగుతుంది అన్నమాట, ఆనందం కలుగుతుంది. అబ్బా, నా కుమారుడు పట్ల ఎంతో సంతోషము కలుగుతుంది అన్నమాట. ఈ రోజున అటువంటి సంతోషమే చేయాలని మరలా సిలువ వేయకుండా దేవుని ఎదుట మనం అందరము కూడా క్షమాపణ పొంది ఉచితమైన కృపను మనము మా దేవుని మహింపరిచేవారుగా, గణపరిచేవారుగా, వెలుగు సంబంధములుగా ఉండి మన పాపములు కడుగుకొనుకు విమోచన సంతోష గానములు చేయడానికి సిద్ధపడుతూ కలవరి సిలువకి ప్రయాణం అవుతూ ఉన్నాం. 21 రోజులు సంపూర్ణం చేసుకున్నాం. ఇంకా 19 రోజులు ఉన్నవి. సంపూర్ణము చేసుకొని ప్రేమ విందు జరిపించుకొని మన అందరము కూడా ఏకీభవించి విమోచన గానములు పాడి ధన్యత దేవాతి దేవుడు మనల్ని దయచేయను గాక. ఆమేన్. వాక్యం ఇచ్చిన దేవా స్తోత్రములు తండ్రి. ఉన్నటి ద్వారా విశ్వాసము కలిగించి కృప చూపించి ఇంకనూ తండ్రి